హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 3:50 అయింది. లాస్ట్ డే ఆఫ్ హనుమాన్ సంకల్పం. అస్సలు ఎంత బాగా జరిగిందంటే నిజంగా దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు. నిజంగా కొన్నిసార్లు ఎన్ని మాయలు ఎన్ని ఇవి చేస్తాడా స్వామి అనిపించింది. యాక్చువల్లీ 3:30కి లెగుద్దామని పడుకున్నాను. ఇంక అంతే కథం, ఇక పడుకొనే ఉన్నా. అమ్మ మళ్ళీ అలారం మోగింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. ఫైనల్గా నేను సెకండ్ టైం హనుమాన్ చాలీసా అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా ఆనందానికి అయితే అస్సలు అవదలేవు. హనుమాన్ చాలీసా చేసిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు ఆంజనేయ స్వామి. చాలా స్ట్రాంగ్ చేస్తాడు నన్ను అండ్ చాలా నేర్పిస్తాడు. అలానే నా లైఫ్లో కూడా నేను గ్రోత్ని కూడా చాలా బాగా చూస్తాను ఆయనని నమ్ముకున్నంతసేపు కూడాను. నాకైతే ఇది బాగా నచ్చింది. సో అందరూ చెయ్యండి అని నేను చెప్పను, మీ ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నాకు ఇది ఇష్టం. నేను ఒకళ్ళు చెప్తూ ఉంటే విని చేశాను ఫస్ట్ టైము. చేసిన తర్వాత నేనే రిజల్ట్స్ చూశాను. సెకండ్ టైం స్టార్ట్ చేశాను, అది ఎండ్ అయిపోయింది. థర్డ్ టైం అయితే నేను ఫస్టే చెప్దాం అనుకోలేదు. సెకండ్ టైం ఆగిపోయింది కదా, మళ్ళీ చెప్తే ఏమైద్దో ఏంటో అన్నట్టుగా నేనైతే అస్సలు చెప్పాలనుకోలేదన్నమాట. ఇక మార్నింగే లేచి ముందిళ్ళన్నీ ఊడ్చేసి తర్వాత మాప్ అయితే పెట్టేస్తున్నాను. సో రోజు ఇంతే, ఇంకా లెగడం, ఇల్లు ఊడడం, మాప్ పెట్టడం, తర్వాత నేను హెడ్ బాత్ చేయడం, ఇంకా మళ్ళీ డ్రెస్ వేసుకొని దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకోవాలి. ఇంతలోపు మళ్ళీ ఈ రోజు అయితే ట్రైపాడ్ కూడా పెట్టుకొని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పటివరకు మరి తీయలేదు కదా, లాస్ట్ రోజు వీడియో తెద్దామని ఈ రోజు అయితే తీస్తున్నాను. అసలుకే టైం లేదంటే ఇక ఇప్పుడు ఇదనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి. 11 రోజులు 11 సార్లు మాత్రమే చేయాలన్నమాట. సో ఇక్కడ నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను. సో 2x 3x స్పీడ్లో పెట్టేశాను, ఎందుకంటే ఎక్కువసేపు అంటే మీకు కూడా బోర్ కొట్టింది కాబట్టి. సో నేను కింద అయితే ఆంజనేయ స్వామిని పెట్టుకొని పూజ చేసుకుంటాను కూర్చొని. అలానే పైన దేవుడి దగ్గర కూడా అన్నీ కూడా శుభ్రంగా తీసేసి పువ్వులన్నీ మార్చి పైన కూడా దీపారాధన చేసిన తర్వాతనే నేను కూర్చొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటాను. ఓన్లీ ఆంజనేయ స్వామి వరకే చేసుకోను. కానీ ఇది చేస్తే మాత్రం ఎవరైనా సరే చాలా మంచి రిజల్ట్స్ని, చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఫీల్ అవుతారు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. అండ్ బ్రహ్మముహూర్తంలో అందరు లెగకముందే లెగిస్తాం కదా, చాలా పాజిటివిటీ కూడా వస్తుంది మన లైఫ్లో. అసలు నేనైతే పైన అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. యాక్చువల్లీ అసలు నేను ఈ పూజా మందిరం ఆర్డరే పెట్టలేదు అండ్ లింక్ కూడా నేను ఏ యాప్ వాళ్ళకు కూడా ఇవ్వలేదు. కానీ నాకైతే ఈ పూజా మందిరం నిన్ననే రిసీవ్ అయిందన్నమాట. నాకు అసలు మాటలు లేవు అసలు చెప్పాలంటే. అసలు ఎంత ఇదిగా చేయించుకున్నాడో ఆంజనేయ స్వామి ఈసారి మాత్రం, ఎంత ఘనంగా చేయించుకున్నాడో. కాకపోతే నాకు ప్రసాదాలు చేసే అంత టైం లేదు. ఇంకా గొడవ చేసిన అవి లేచి ఇంకా పూజ మళ్ళీ డిస్టర్బ్ అయింది కదా అన్నట్టుగా కూడా నేను కేవలం పండ్లు మాత్రమే పెట్టి చేసుకున్నాను. ఇక పూజా మందిరం ఏంటి, లైట్స్ ఏంటి, ప్రసాదం బౌల్స్ ఏంటి, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. అసలు ఎంత బాగా జరిగిందో. అసలు ఈ పూజా మందిరాన్ని అయితే అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగుంది, అంత ముద్దుగా ఉంది. అసలు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిందనమాట. దీని లింక్ కూడా లేదు నా దగ్గర చెప్పాలంటే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిది లాస్ట్ రోజుకి వచ్చిద్ది అని చెప్పి. నాకు సుమారుగా ఉన్నాయి కనిపించినాయి, అవైతే నేను ట్యాగ్ చేస్తాను చూడండి. సో ఒక్కసారి కూర్చున్నాక మనమైతే ఎట్టి పరిస్థితిలో కూడా లెగవకూడదు. అన్నీ పెట్టుకుని ఇంకా కూర్చుంటానమాట నేను. హనుమాన్ చాలీసా బుక్ అయినా, దేవుడి దగ్గర ప్రసాదాలు, పండ్లు, ఇంకా దీపారాధనకు కావాల్సినవి, హారతికి కావాల్సినవి, ఇంకా వాటర్ కూడా పక్కన పెట్టుకుంటాను. వాటర్ అలాగ పూజ చేసేటప్పుడు పక్కన పెట్టుకొని తర్వాత తాగితే మనకు ఒక మంచి ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను ఇక్కడ ఒకటి అండ్ పైన ఒకటి రెండు కూడా ఆంజనేయ స్వామి ఫోటోలు విగ్రహం పెట్టుకున్నాను, చూపించాను కదా మీకు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత హారతి మర్చిపోయానని గుర్తొచ్చాయంటే ఇంకా కూర్చున్నాను, మళ్ళీ లేచి తీసుకున్నాను. ఇక వన్స్ పూజ స్టార్ట్ అయిందా 11 టైమ్స్ అయ్యేంత వరకు అస్సలు లెగవకూడదు. అండ్ నాకు ఇది ఒక 25 to 30 minutes లోపే అయిపోతుంది. ఫస్ట్లో అయితే నాకు గంట పట్టేది అలా అనమాట. ఇప్పుడైతే నాకు చాలా తొందరగానే అయిపోతుంది. ఇక కౌంట్కి అయితే పక్కన పెట్టుకుంటాను, మనకు కరెక్ట్గా కౌంట్ గుర్తుండదు కదా అందుకని చెప్పి. సో ఫోన్ పెట్టుకొని ఇది చేస్తూ కూర్చుంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా మనం ఇలా పాడుతూ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా నేను ఫస్ట్ ఒక్కసారి మాత్రం గట్టిగా అంటే స్వామివారికి అనిపిస్తుంది, మరి హవి వాళ్ళు లేచేలాగా కాదు, లేచి గట్టిగా అయితే ఇలా చెప్పుకుంటాను ఒకసారి పాటని. చెప్పుకున్న తర్వాత ఇంకా నిదానంగా స్లోగా ఎట్లా అంటే ఇంకా నోట్లో చదువుకుంటాను అనమాట, ఫాస్ట్గా. నేను పూజలో కూర్చునేసరికి 4:50 అయిపోయింది. 5:30 లోపు కంప్లీట్ అయిపోవాలి పూజ. అమ్మ ఇంకా చూడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.
కానీ నాకైతే ఎక్కడ లేని ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేనన్నమాట. ఇక ఆపేసి ఇంకా 11 టైమ్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 5:15 కల్లా నాకు పూజ కంప్లీట్ అయిపోయింది, చాలీస చదవడము. ఇక దాని తర్వాత ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. ఇంకా ఆఖరి రోజు కాబట్టి తెలియక ఏమన్నా తప్పులు చేసినా సరే అన్నీ మన్నించేసేయి స్వామి అని చెప్పేసి. సో ఇది నిన్ననే వీడియో పెట్టాలి, కానీ నిన్న పెట్టడానికి నాకు కుదరలేదు. అందుకే మధ్యలో మళ్ళీ 2 డేస్ గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య ఎందుకో బాగా బద్ధకంగా అనిపిస్తుంది. బద్ధకం వదలాలి, బద్ధకం వదిలితేనే పనులు అవుతాయి. ఒక్కొక్కసారి అంతే చాలా లేజీగా ఉంటుంది కదా. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను, కానీ ఎక్కడ హవి లెగుస్తాడని ఒకటే భయము. సో అవి అయితే లెగలేదు. పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ యోగా క్లాస్ కూడా ఉండిద్ది. ఇంకా యోగా క్లాస్ కూడా జాయిన్ అవ్వాలి తెలిసిందే. అయితే ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలాసార్లు చెప్పాను. 100లో 90 మంది చేయలేరంట. మరి నేను నా లైఫ్లోనే చూశాను కదా, ఒకసారి అలాగో నేను ఫెయిల్ అయిపోయాను. అది ఎలాగైనా సరే ఆపేస్తారంట ఆయనకి ఏదైనా చూడండి, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అన్నట్టు. మనం ఏం చేయాలన్నా సరే మనం అనుకుంటే అవ్వదు, అది ఆ దేవుళ్ళు అనుకుంటేనే అయ్యిద్ది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మనం ఏదో అనుకుంటాం, అన్నీ మనమే చేసేస్తున్నాం, మనమే ఇది అది అని చెప్పేసి. కానీ కాదు, మనమేం ఇది కాదు, మనమేం పెద్ద ఇది కాదు. మన చేతిలో ఏం లేదు. మనం ఇవన్నీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇది మన రాతల్లో రాసి ఉంది, మన చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి అని. అందుకే మనం ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళెవరో ఇది, వీళ్ళెవరో అది అనుకోకుండా మన లైఫ్లో మనం ఎలా ఉన్నా సరే హ్యాపీగా ఫీల్ అయిన రోజు మనకు అన్నీ అయితే వస్తాయి. ఒకళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉన్నామంటే చాలు, అదే మనకి బోల్డ్ అంత మనశ్శాంతినిచ్చిద్ది. ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసామా ఇంకంతే జీవితం. అంతే. ఇంకా ప్రతి దానిలో కంపేర్ చేసుకుంటూ వెళ్ళామంటే మన లైఫ్ ఒక నరకంలాగా అయిపోయింది తప్పించి ఇంకేమీ లేదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఒకళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా ఒకళ్ళతో మనం కంపేర్ చేసుకోకుండా ఖచ్చితంగా ఉంటే మన లైఫ్లో మనం అన్నీ సాధించవచ్చు. ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది, మనకి ఎదురుకు కనిపించేలాగా ఒకటి ఉంటుంది, వాళ్ళ వెనకాల జరిగేది వేరేది ఉంటుంది. మనం చూసేసి ఇదే నిజం అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళకంటే మనమే మన లైఫ్లో హ్యాపీగా ఉన్నామేమో తెలియదు కదా. సో ఆల్వేస్ బీ హ్యాపీ, డోంట్ కంపేర్ విత్ అదర్స్, బీ హ్యాపీ. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇంకా అంతే, వేస్ట్ అనమాట. ఇక పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొన్ని వీడియోస్ ఉంటే అవి కూడా షూట్ చేసుకున్నాను, మీషో రివ్యూస్వి చేసేసుకున్నాను. అంతలోపు యోగా క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా దీపం లైట్స్ కూడా వీడియో షూట్ చేసి అవి కూడా పెట్టేశాను స్వామివారి దగ్గర. సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. అస్సలు యోగా క్లాస్ జాయిన్ అవ్వాలని మనసే లేదు, ఎంత బాగా రెడీ అయినా సరే. కానీ తప్పదు కదా, యోగా క్లాస్ జాయిన్ అవ్వాలి. అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా లైట్స్ కూడా. నాకైతే చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చాయి మీషోలో నుంచి. బయటకు వచ్చి చూసేసరికి సన్ అయితే ఇలా ఉన్నాడు అనమాట. అప్పటికి టైం 6 అయింది, కానీ ఈరోజు ఎందుకు సన్ బాగా ఎర్లీగా వచ్చేసాడు. ఇప్పుడు తప్పక మొత్తం అంతా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నన్ను యోగా డ్రెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు యోగాకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకెలాగో పూజ కంప్లీట్ చేసుకున్నాను కదా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాము అని చెప్పేసి అయితే మా వారిని అడిగాను. సరే వెళ్దాం పదా అని చెప్పేసి అయితే ఇక తీసుకొని ఇంక వెళ్తున్నారనమాట. ఇంక వచ్చి వంట కూడా చేయలేదు. అప్పటికైతే టైం వచ్చేసి 8 అట్లా అయింది అంతే. యోగా అయిపోయింది, వీళ్ళు లేచారు, ఫాస్ట్గా రెడీ అవ్వండి అని హవికి స్నానం చేపించేసి ఇంక నేను కూడా మళ్ళీ రెడీ అయిపోయాను. ఇక మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. సో మేము వినాయకుడి గుడికి వెళ్తాం కదా ఎప్పుడు, అక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కొత్తగా పెట్టారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అవి అయితే ఎవ్రీ వీక్ వెళ్తాడు, గురువారం దానానికి వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడల్లా అవి కూడా వెళ్తాడనమాట. సో ఇక్కడైతే కొంచెం మంచిగా దండం పెట్టుకున్నాను. చూడాలి ముందు నాకు మనసులో చాలానే ఉన్నాయి, చేయాలని అయితే అనుకుంటున్నాను. కానీ ప్రతిసారి నాకైతే చాలా కొత్త విషయాలు నేర్పుతాడమ్మా స్వామి మాత్రము. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నా లైఫ్లో నేను చాలా సక్సెస్ అయ్యానంటే నేను నమ్మకం అనుకోండి, పిచ్చి అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను హనుమాన్ చాలీసా వల్లనే. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు నాకు 1 రూపీ ఇన్కమ్ కూడా లేదు, కానీ ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నానంటే నాకున్న ధైర్యం, నేను కోరుకున్న నమ్మకం అన్నీ. ఇక దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా రిటర్న్ వెళ్ళేటప్పుడు అవి కొబ్బరి నీళ్ళని అయితే అడిగాడు. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా తాపించేసి ఇంటికి వచ్చేసి కుక్ చేసేసాను. బంగాళదుంప టమాటా వండాను. ఈరోజు కూరగాయలు ఏం లేకపోతే బంగాళదుంపలు టమాటా వేసి వండేసి అన్నం కూడా పక్కన పెట్టేశాను. ఇక టిఫిన్స్ ఏమో బయట నుండే తినేసాంలే, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా అవే తినేసేసాము. ఇంకా దాని తర్వాత బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న అయితే బాక్స్ తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంతే వీడియో. ఇలా జరిగిందనమాట నా హనుమాన్ చాలీసా. సో మీ డౌట్స్ అన్నింటి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఇవ్వలేదు అక్క అంటే ఇంకా అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి.
అండ్ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ నా కొడుకు మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మళ్ళీ మరో మంచి వీడియోతో ఖచ్చితంగా మనం కలుసుకుందాము. ఇంకా చాలానే అనుకుంటున్నాను చేయాలి అని చెప్పి. ప్రతిదీ మీతోటైతే షేర్ చేసుకోవాలనే ఉంటుంది. కొన్ని షేర్ చేసుకోకపోవడానికి కారణాలు ఏంటంటే ఏమో నరదిష్టి ఇంక అంతే. కొన్ని చెప్పాలని ఉన్నా కొన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నా. బాయ్ మరి.